హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వన్డే సిరీస్కు దీపక్ చాహర్ మరియు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దూరం కానున్నాడు. అదేవిధంగా టెస్ట్ సిరీస్కు మహమ్మద్ షమి దూరం కానున్నాడు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనిపైన కూడా మన బీసీసీఐ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏందో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. దక్షిణాఫ్రికాలో పర్యటన భాగంగా భారత్ వచ్చేసి టీ20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టీమిండియా టీ20 సిరీస్ వచ్చేసరికి దక్షిణాఫ్రికా మరియు భారత్ సమానంగా పంచుకోవడం జరిగింది. ఇరు జట్లు ఒక్కొక్క విజయంతో నమోదు చేయడం జరిగింది. ఈ ఇరు జట్లు విజయం సాధించడంతో ఒక్కొక్కటి ఇరు జట్లు సమానంగా పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ప్రారంభంగా ఉంది. అందులో భాగంగానే తొలి వన్డే డిసెంబర్ 17న తొలి వన్డే జరగనుంది. ఇది బోనస్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభంగానుంది. అయితే ఈ వన్డే సిరీస్కు మన దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ ప్రకటన చేయడం జరిగింది. దీపక్ చాహర్ వచ్చేసి తన తండ్రి అనారోగ్యం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నట్లుగాను చెప్పడం జరిగింది. టీ20 సిరీస్కు దూరమయ్యాడు. అదేవిధంగా ఓడిఐ సిరీస్ కూడా మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆకాశ్ దీప్ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా బీసీసీఐ ప్రకటించడం జరిగింది. ఆకాశ్ దీప్ తీసుకుంటున్నట్టుగా చెప్పడం కూడా జరిగింది బీసీసీఐ. మరో న్యూస్ వచ్చేసరికి మన శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డే మాత్రమే ఆడుతాడు. మిగతా 2 వన్డేలు కూడా దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ కోసం మరి చివరి 2 వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం పెడుతున్నట్లుగాను బీసీసీఐ అధికారులు తెలపడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ సిరీస్పై ప్రభావం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగాను తెలుస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడానికి సమయం లేకపోవడంతోనే ఓన్లీ శ్రేయస్ అయ్యర్ను ఫస్ట్ వన్డే మాత్రమే ఆడిస్తుంది. చివరి 2 వన్డేలకు శ్రేయస్ అయ్యర్ను దూరం పెట్టనుంది. అదేవిధంగా మన ఓడిఐ సిరీస్కు మొత్తానికి కూడా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమును మొత్తం కూడా దూరం కానున్నారు. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో భాగంగానే ఈ టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీసీఐ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కానీ, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కానీ, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కానీ అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ చెప్పడం జరిగింది. వన్డే సిరీస్ మొత్తానికి కూడా వీళ్ళు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వన్డే సిరీస్కి వచ్చేసరికి టీమిండియా జట్టు కోచింగ్ భారత్ జట్టును హెడ్ కోచ్గాను వివరించినట్లుగాను తెలుస్తుంది. రాహుల్ ద్రావిడ్ టీం మొత్తం మన టెస్ట్ సిరీస్ కోసమే దూరంగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు టెస్ట్ సిరీస్తోనే వీళ్ళు బౌలింగ్ కోచ్ కానీ, బ్యాటింగ్ కోచ్ కానీ, హెడ్ కోచ్ కానీ టెస్ట్ సిరీస్తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకోసమే వన్డే సిరీస్కు దూరం పెడుతున్నట్లుగాను బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మహమ్మద్ షమి సౌత్ ఆఫ్రికాకు రావాలి యాక్చువల్గా. కాకపోతే చీలమండి గాయంతో మన మహమ్మద్ షమి ఇంకా కోలుకోపోవడంతో ఇంకా ఫిట్నెస్ కూడా సాధించకపోవడంతో దూరం అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అయితే మన రిపోర్ట్లు మాత్రమైతే ఇంకా రాలేదు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒకవేళ మహమ్మద్ షమి ఫిట్నెస్ సాధిస్తే టెస్ట్ సిరీస్ వరకు అందుబాటులో ఉంటే జట్టులో చోటు లభిస్తుంది. ఒకవేళ మహమ్మద్ షమి టెస్ట్ సిరీస్ వరకు ఫిట్నెస్ సాధించకపోతే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ చెప్పడం జరిగింది ఇప్పటికే. మరి చూడాలి మన మహమ్మద్ షమి వచ్చేసరికి మరి అంతలోపు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనేది మరి రిపోర్ట్లు ఏ విధంగా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. టెస్ట్ సిరీస్ వచ్చేసరికి డిసెంబర్ 26 నుంచి ప్రారంభంగా ఉంది. మరి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ భారత్ అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి టీమిండియా మాత్రమైతే టెస్ట్ సిరీస్ సీరియస్గా తీసుకుంటుంది. దానికి టీమిండియా సౌత్ ఆఫ్రికాలో ఈ పర్యటనలో ఈ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. దీపక్ చాహర్ కానీ, మహమ్మద్ షమి కానీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వన్డేలకు దూరం ఉండడం కానీ మొత్తం మీద అయితే చేంజెస్ అయితే చేశారు. మరి చూడాలి మరి ఓడిఐ ఎలా ఆడుతుందో, ఓడిఐ సిరీస్ టీమిండియా ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో మనం తెలుసుకున్న తర్వాత వీడియోలో. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఎలా ఆడుతుందో మళ్ళీ అప్పుడు ఆ వీడియోలో కూడా తెలుసుకుందాం. మొత్తం మీద అయితే టీమిండియా ఓడిఐ సిరీస్, వన్డే సిరీస్ తప్పక గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతవరకు మీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.